హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్స్కా వ్లాగ్స్. ఇవాళ వీడియో వచ్చేసి ఇవాళ ఫర్ ద ఫస్ట్ టైం నేను కుకింగ్ చేస్తున్నాను. ఈ వీడియోని టిల్ వరకు చూడండి. నైట్ డిన్నర్కి నేను గోబీ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. యాక్చువల్లీ నేను బయటికి వెళ్ళేసి గోబీ పార్సల్స్ తీసుకొని వచ్చాను. బికాజ్ గోబీ చేయడం నాకు రాదు కదా, రైస్ అయితే నేను చేయగలను. 2 పార్సల్స్ తీసుకొని వచ్చాను. మీరు కూడా ఎగ్జైటెడ్గా ఉన్నారా? నేను అయితే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను. అండి ఈ వీడియో టిల్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా చూడండి, సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్స్ వస్తాయి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. డిన్నర్ ప్రిపేర్ చేద్దాము. లెట్స్ గెట్ టు ద వీడియో. ఫస్ట్ మా మమ్మీ బియ్యం నానబెడుతుంది. ఇప్పుడు టైం వచ్చేసి 7:05 అయింది. ఇప్పుడు నీళ్ళన్నీ వడేసుకోవాలి. అండ్ అన్నం రెడీ అయింది. హాయ్, వెజిటేబుల్స్ కట్ చేసుకున్నాము. ఆనియన్స్, చిల్లీస్, కొరియాండర్ లీఫ్, క్యారెట్, కర్రీ లీఫ్, లెమన్ అండ్ జింజర్ అండ్ గార్లిక్. ఫస్ట్ కడాయిని హీట్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని. వెరీ ఎక్సైటెడ్ బికాజ్ ఫస్ట్ టైం చేస్తున్నాను కదా, ఎలా వస్తుందో తెలీదు. ట్రై చేస్తున్నాను ఫస్ట్ టైం. గోబీని కవర్స్ నుంచి సపరేట్ చేసుకున్నాను. అండ్ తర్వాత కడాయిలకి ఆయిల్ వేసుకోవాలి. నేనైతే 4 స్పూన్స్ వేసుకుంటున్నాను. అండ్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అండ్ కొంచెం తర్వాత మనం గార్లిక్ వేసుకోవాలి. అండ్ ఇప్పుడు జింజర్ వేసుకుంటున్నాను. బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్నాక చిల్లీస్ వేస్తున్నా. అండ్ క్యారెట్స్ వేసుకుంటున్నా. అండ్ కర్రీ లీవ్స్ వేసుకున్నాక అన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. కొంతసేపు వీటన్నిటిని మగ్గనియాలి. తర్వాత అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. కాస్త పింక్ సాల్ట్ వేసుకుంటాం. పింక్ సాల్ట్ అనేది చాలా హెల్తీ. అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. హాయ్ చెప్పు. హాయ్. అండ్ సోయా సాస్ వేసుకుంటున్నా. అండ్ అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ టమాటో కెచప్ వేసుకుంటున్నా. బాగా కలుపుకోవాలి. కాస్త మసాలా పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అండ్ మనకు తగినట్టు కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.
అండ్ ఇప్పుడు గోబీ వేసుకుంటున్నా. వీటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ గార్నిషింగ్గా కొరియాండర్ లీవ్స్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అండ్ మా మదర్ అండ్ డాటర్ పార్ట్స్ ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. యాక్చువల్లీ ఇది కొత్త బియ్యము కాబట్టి పొడి పొడిగా లేదు. కొంచెంసేపు చల్లారాక అన్నం వేసుకోవాలి. అంటేడా మిక్స్ చేసుకున్నాను. మొత్తం ఇలా ఉంది కలర్ఫుల్గా. ఏమో అనుకున్నాను కానీ బాగానే వచ్చింది. మా అమ్మ ఎంత బాగా ఎలా ఉందో చూడాలి. ఫ్రైడ్ రైస్. ఇప్పుడే నేను గోబీ ఫ్రైడ్ రైస్ చేశాను. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. ఇప్పుడైతే ప్లేట్లో పెట్టుకుంటున్నాను. చాలా కలర్ఫుల్గా వచ్చింది కదా. మా మమ్మీ ప్లేట్లోకి సర్వ్ చేస్తుంది. ఈ వీడియోని నేను చాలా కష్టపడి చేశాను. అండ్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే బెల్ ఐకాన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి. టేస్ట్ చేస్తున్నాను, సూపర్ ఉంది. టేస్ట్ మాత్రం బాగుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే ట్యూన్. బాయ్ బాయ్.